మంచిదమ్మా. బామ్మగారు నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి. అలాగే జాగ్రత్తగా చూసుకోమ్మా. సరేనండి. మొత్తం అంతా క్లీన్ చేయి. ఇది ఎలా తగ్గుతారో ఏంటో, కంపు భరించలేకపోతున్నా. అదేంటి స్ప్రే అలా కొట్టేసుకుంటున్నారు? చూసావు కదా కంపు పోవడానికి. ఈ కబుర్లకి ఏం తక్కువ లేదు. రాత్రి అవ్వగాని మా తమ్ముడు తాగే బాటిల్ ని ఖాళీ చేస్తారుగా, మీ కంపేంటి? అయ్యో అత్తగారు వింటారు, నువ్వు అలా అనకూడదు కదా కాంచనా. అందరికీ తెలుసులే బావా. ఈ కంపు భరించలేక కాసేపు నా తల పట్టేసినట్టయి. మీకు మళ్ళీ తలనొప్పి వచ్చేసినట్టే. మనవరాలు చూసామమ్మా, చాలా సంతోషంగా ఉంది. మా వల్ల ఇంట్లో గొడవ జరిగినందుకు క్షమించండి అమ్మా. సరే, తనని తీసుకెళ్ళాలి అనుకుంటే ఎలాంటి ఫార్మాలిటీస్ అక్కర్లేదు, హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. తారక్ బాబు వద్దన్నారు, తను ఇక్కడుంటేనే బాగుంటుందన్నట్టుగా చెప్పారమ్మా. చెప్పడమే కాదమ్మా, వెళ్ళదు ఇక్కడే ఉంటుందని గట్టిగా హెచ్చరించాడు కూడా. ఎందుకంటే ఇక్కడైతే కావలసిన సౌకర్యాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరే ఉంటాయి. మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదమ్మా. అదే మేము అనుకుంటున్నాం. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతామమ్మా. సరే, ఇక వెళ్ళిపోండి, చెప్పాల్సిందేమీ లేదు. అలా కాదమ్మా, కొన్ని పద్ధతులున్నాయి. అమ్మవారు పోసినప్పుడు ఇంట్లో పూజలు చెయ్యాలి, ఆచారాలు పాటించాలి. దయచేసి కాదనకండమ్మా. మీ పిచ్చి పద్ధతులు ఆచారాలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అమ్మవారు పోసింది అంతే కదా. శుభ్రంగా ఉంటే అసలు ఇలా వచ్చేదే కాదు, అదొక చర్మ వ్యాధి అంతే. అయ్యో తప్పమ్మా, అలా అనుకోదు. అమ్మవారిని హేళన చేస్తే కళ్ళు పోతాయి. అంటే మా కళ్ళు పోవాలని శాపనార్థాలు పెడుతున్నావా? అది కాదమ్మా, నా ఉద్దేశం అది కాదు. అమ్మవారు చాలా శక్తివంతమైన తల్లి. నిష్టగా శుక్రవారం అమ్మవారికి మొక్కు చెల్లించుకోవాలమ్మా, కొబ్బరికాయ కొట్టాలి.